వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే మేము వెట్ గ్రైండర్ తీసుకున్నాం కదా, ఇందులో వెట్ గ్రైండర్లో ఎలా పిండి కలపాలి అన్నది చూపిస్తాను. మీరైతే అప్పుడు మేము వెట్ గ్రైండర్ అన్బాక్సింగ్ అప్పుడు చూసాం కదా, నేను దీన్ని ఎలా వాడుతున్నానో చూడండి. అయితే ఇది లాస్ట్ టైం నేను కలిపాను, ఆ రోజు వీడియో తీయలేకపోయాను, చాలా ఈజీగా అనిపించింది, మీకైతే చూపించాలి అనిపించింది అనమాట. నాకు ఏం లేదు, ఇప్పుడు ఒక 3 కప్స్ పిండి వేస్తున్నాను. అసలు 2 మినిట్స్లో నేను ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ చేశాను అనిపించింది. 2 మినిట్స్లో కలిసిపోయింది అనమాట పిండి. అయితే ఇంత ఈజీయా, ఇది ఇన్ని రోజులు తెలియలేదా నాకు అని అనిపించింది అనమాట. ఈ పిండి అన్నపూర్ణ ఆట, ఆశీర్వాద ఆట, ఆశీర్వాద ఆట. నేను తీసుకున్న పిండి ఇప్పుడు ఆశీర్వాద ఆట అనమాట. ఇక మనం పిండి కొంచెం మెస్సీగా అవుతుంది, ఓకే. తర్వాత చూసుకుంటాను. సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. కొంచెం వాటర్ వేస్తున్నాను నేను దీంట్లోకి. కొంచెం వాటర్ వేసి ఆన్ చేస్తాను. ఇది మొత్తం ముద్దయ్యేంత వరకు వాటర్ వేస్తూ ఉంటాను. నాకు తెలిసిపోతుంది ముద్ద అయిపోయి ఒక దగ్గరకు వచ్చేస్తుంది. చాలా ఈజీ అన్నమాట. 2 మినిట్స్లో పిండి అయితే రెడీ అయింది. బాగా ఉంది. వస్తున్నా నా పై ఆగు. నేను బాటిల్తో ఎందుకు వేస్తున్నానంటే మనకి ఎంత వాటర్ అయ్యిందో చూపించడానికి బాటిల్తో వేస్తున్నాను. నేనైతే గ్లాస్తో వేసేదాన్ని. స్లోగా వేసుకోవచ్చు కదా. ఇదైతే అసలు ఎంత పిండి అయినా కలిపేయచ్చు, కేజీ పిండి అయినా ఈజీగా కలిపేయచ్చు హ్యాపీగా. బాల్స్లో తయారవుతున్నాయి కదా.